ఎవరికైనా క్రిస్టియన్స్‌కి ఇంట్రెస్ట్ ఉంది పాస్టర్‌లకు గాని, విశ్వాసులకు గాని వచ్చి నేర్పిస్తే నేర్పించగలుగుతారా అండి? వేరే వాళ్ళకి గుడిలోకి గాని, వేదాలు నేర్చుకోవడానికి గాని అర్హత లేదు అని చెప్తా ఉంటారు గదా! దానికి ఇక్కడ నేను మీకో సమాధానం చెప్తానండి. నుంచి నేర్చుకుంటున్నారండి? 1.5 సంవత్సరం అయితుందండి. 1.5 సంవత్సరం నుంచి నేర్చుకుంటున్నారు. ఓకే. మీరు ఏ క్యాస్ట్? మీరిప్పుడు వేరే క్యాస్ట్ కాబట్టి నేను పండితునని స్వామి గారే చేస్తున్నారా? నమో భరంత ఏమసి రాజంతమధ్వరాణాం గోపామృతస్య దీదివిం. అంటే మన ఆశ్రమంలో ఉన్న విద్యార్థుల్ని క్యాస్ట్ అడగకూడదు. అడగకూడదు అంటే మీకు కారణం ఏంటో చెప్తాను నేను. అర్థమైంది. ఎవ్వరైనా నిజంగా చెప్తున్నా ఇంకా ఏ పాస్టర్లు కూడా మతాలు మార్చకండి అయ్యా. చాలా మందిని ఇండ్లలోకి పోయి మీరు తక్కువ వాళ్ళు కాబట్టి మిమ్మల్ని రాణిస్తలేరని చెప్తున్నారుగా. ఇది చూసిన తర్వాత సిగ్గు తెచ్చుకోండి. ఇక్కడ కులాలకు అతీతంగా వేదం నేర్పిస్తున్నారు. కులం ఎవరికి కాదు, ఇక్కడ వేదాలు నేర్చుకున్న వాళ్ళందరూ బ్రాహ్మిన్సే. ఓకే, అందరికీ నమస్కారం. జై శ్రీరామ్. అందరూ ఒకసారి ఓం నమః శివాయ చెప్పండి. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. జై శ్రీవేదం. జై శ్రీవేదం. అయితే నేను ఇక్కడ మీకు ఒక గొప్ప విషయం, చాలా మంది హిందువులకి ఇప్పుడు ఒక గొప్ప విషయం చెప్పబోతున్నాను. చాలా మంది ఎందుకు ఏ విధంగా మతాలు మారుతున్నారు అన్న విషయం చెప్పబోతున్నానండి. చాలా మంది ఏమంటారంటే అండి, వేదాలు ఓన్లీ బ్రాహ్మిన్సే నేర్చుకోవాలి, పండితులే నేర్చుకోవాలి, వేరే వాళ్ళకి గుడిలోకి గాని, వేదాలు నేర్చుకోవడానికి గాని అర్హత లేదు అని చెప్తా ఉంటారు కదా! దానికి ఇక్కడ నేను మీకో సమాధానం చెప్తానండి. అయితే ఈ వేద పాఠశాలలో అండి వేద విద్యానంద గిరి మహారాజ్ గారు ఇక్కడ కులాలకు అతీతంగా ఏ కులం వాళ్ళైనా హిందువు అయితే చాలు ఇక్కడ వేదం నేర్చుకోవచ్చు అని ప్రతి ఒక్కరికి వేదం అందుబాటులో ఉండే విధంగా ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి, వేదం వందే జగద్గురు అని ప్రతి ఒక్కరికి వేదం నేర్పిస్తున్నారు. స్వామి గారికి ముఖ్యంగా నా పాదాభివందనాలండి. అయితే ఇక్కడ అందరు వేదం నేర్చుకుంటున్నారు కదా, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి నేర్చుకుంటున్నారండి? 1.5 సంవత్సరం అయితుందండి. 1.5 సంవత్సరం నుంచి నేర్చుకుంటున్నారు. ఓకే, మీరు ఏ క్యాస్ట్? నేను పద్మశాలి. పద్మశాలి. ఓకే, మీరు ఏ క్యాస్ట్ అండి? అంటే బీసీ. బీసీలో ఉంటారు కదా. బీసీబీ. బీసీబీలో ఇప్పుడు చాలా మంది పద్మ బ్రాహ్మణ్స్. ఓకే, విశ్వ బ్రాహ్మణ్స్ అన్నమాట. పద్మ బ్రాహ్మణ్స్. పద్మ బ్రాహ్మణ్స్. మీరండి? ముదిరాజ్. ముదిరాజ్. ఓకే, ఇక్కడ చూడండి పద్మశాలి, మీరేమన్నారు? పద్మ బ్రాహ్మణ్స్, పద్మశాలీస్, ముదిరాజు వాళ్ళు ఇక్కడ కులాలకు అతీతంగా సంవత్సరం నుంచి ఇక్కడ వేదాలు నేర్చుకుంటూ ఉన్నారు. చాలా మంది పాస్టర్లు ఏం చేస్తున్నారంటే ఎస్టీ వాళ్ళ ఇళ్ళ దగ్గరికి వెళ్ళి మిమ్మల్ని గుడిలోకి రానియట్లేదు, మిమ్మల్ని గుడి బయట నుంచే పంపిస్తున్నారు, మాకెవరైనా ఏ బ్రాహ్మిన్స్ అయినా ఏ పండితులు వేదాలు నేర్పిస్తారా, వేద మంత్రాలు నేర్పిస్తారా అని చెప్తా ఉన్నారు. అలా చెప్పి మతాలు మారుస్తున్నారు. మాకేంటంటే చాలా మంది కామెంట్స్ పెడతా ఉంటారు, మీరు నిజంగా ధర్మం కోసం పనిచేస్తే ఎవరైనా వేదాలు మాకు నేర్పిస్తారా అని. నిజంగా ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, మీకు కావాలంటే బాసర్ రండి, మేమే తీసుకొస్తాం మిమ్మల్ని దగ్గరుండి, స్వామి గారికి అప్పచెప్తాము, మీకు ఎన్ని రకాలుగా వేదాలు రావాలనో అన్ని రకాల వేదాలు మీకు నేర్పించి పంపిస్తారు, మిమ్మల్ని ఒక బ్రాహ్మణ్స్ లాగా తయారు చేసి పంపిస్తారు. మీరు వేదం నేర్చుకోవడం వరకే ఉందా, ఇక్కడ మనకి పూజలు అలాంటి చేయడానికి మీకు అలో ఉంటుందా? అలా ఉంటుందండి. ఇక్కడ మీరు లింగాలకు అభిషేకం అవన్నీ చేశారా? చేసామండి. వేద మంత్రాలు మీకు వస్తున్నాయా? వస్తున్నాయి. లేదంటే మిమ్మల్ని గురుగారు పక్కకు పెట్టేసి మేమే చేస్తామని చేస్తున్నారా? అట్లేం లేదండి, మేము మేమే వచ్చేసరికి చేస్తామండి. మీరు అందరు వేద మంత్రాలతోటి ఇక్కడ అంతా చేస్తా ఉన్నారు, మేము చూసాము. అవునండి. లేదు మీరు ఇప్పుడు వేరే క్యాస్ట్ కాబట్టి నేను పండితునని స్వామి గారే చేస్తున్నారా? లేదండి, మేమే చేస్తామండి. ప్రతి ఒక్క హిందువు వేద పండితుడు కావాలని స్వామి గారు గట్టి సంకల్పంతో ఇక్కడికి వచ్చి మనందరికీ వేదం నేర్పిస్తున్నారండి. కాబట్టి కులాలు ఏ కులం వాళ్ళైనా సరే మీ పిల్లలకి వేదం నేర్చుకోవాలి అన్న ఆశ ఉంటే ఖచ్చితంగా ఇక్కడికి రండి. ప్రతి హిందువు వేదాల్లో ఏముందో తెలుసుకుంటే ఈ ఎడారి మతాలను ఎలా తరిమికొట్టాలో మనం తెలుసుకోవచ్చండి. అయితే అమ్మ, మీరు చాలా అద్భుతంగా చెప్పారు ఇప్పుడు దాకా, అలాంటిది కొంచెం ఒక చిన్నది చెప్తారా మా వాళ్ళ కోసం? ఓం అగ్నిమీలే పురోహితై యజ్ఞస్య దేవమృత్విజం హోతారం రత్నధాతమం అగ్నిః పూర్వేభిర్షిభిరీడ్యో నూతనైరుతా స దేవాం ఏహ వక్షతి అగ్నినా రయిమష్ణవత్పోషమేవ దివే దివే యశసం వీరవత్తమం అగ్నేయై యజ్ఞమధ్వరం విశ్వతః పరిభూరసి స ఇద్దేవేషు గచ్చతి అగ్నిర్హోతా కవిక్రతుః సత్యశ్చిత్రశ్రవస్తమః దేవో దేవేభిరాగమత్
यदङ्गदाशुषे त्वमग्ने भद्रं करिष्यसि तवेतत् सत्यमङ्गिरः उपत्वाग्ने दिवे दिवे दोषावस्तर्धिया वयं नमो भरन्त एमसि राजन्तमध्वराणां गोपामृतस्य दीदिविं वर्धमानं स्वेदमे स नः पितेव सूनवेग्ने सोपायनो भव सजस्वानस्वस्तये చాలా ధన్యవాదాలండి. చూడండి ఇంత చిన్న పాప కూడా ఈమె చెప్పే వేదము చాలా చక్కగా చేస్తా ఉంది. మాకు కూడా రాదు, మేము కూడా నేర్చుకోవాలని చెప్పాను ఆల్రెడీ గురువు గారికి, వచ్చి నేర్చుకోమని చెప్పారు. ముఖ్యంగా ఏంటంటే మన ఆశ్రమంలో ఉన్న విద్యార్థుల్ని క్యాస్ట్ అడగకూడదు. అడగకూడదు అంటే మీకు, కారణం ఏంటంటే చెప్తాను నేను. అర్థమైంది. వేదము చదువుకున్న వాళ్ళందరూ కూడా బ్రాహ్మణులతో సమానం. అవును, కాబట్టి ఎప్పుడైతే బ్రాహ్మణ వృత్తిని అవలంబిస్తున్నారో వాళ్ళు ఉమ్. బ్రాహ్మణులకు అంతే మారిపోతుంటారు. అంతే, అవును. కాబట్టి ఉమ్. వాళ్ళకి పూర్వం అడగాల్సిన పని లేదు. అవును. ఇక మీదట వాళ్ళని చూసి మనం అర్థం చేసుకోవాల్సింది అంటే వీళ్ళందరూ అవును. బ్రాహ్మణులు. ఇది ఎందుకోసం బ్రాహ్మణులు చెప్తున్నామంటే ఏంటి అంటే బ్రాహ్మణ వృత్తి అన్నటువంటి ఒక పదవి అన్నమాట. అది వృత్తి, అది ఏంటంటే ఒక వృత్తి కాదు. ఇంకోటి ఏంటంటే వారసత్వం కూడా అవును, కాదనమాట. కాదు కాదు. ఎవరైతే వేదాన్ని చదువుకుంటారో వారిని ఒక బ్రాహ్మణ పదవి అనేటువంటిది అవును. ఇవ్వడం వేదాలను జరుగుతుంది. ఎవరైతే ఉచ్చరించి వేద మంత్రాలు చదివి వాళ్ళందరినీ మనం ఖచ్చితంగా బ్రాహ్మణ్స్ లాగానే చేయాల్సిందే, బ్రాహ్మణ్స్ అనాల్సిందే. అయితే మీరు చాలా చక్కటి సందేశాన్ని ఇచ్చారు. అయితే ఇంకొకటి అండి, ఇప్పుడు ఎవరైనా నిజంగా చెప్తున్నా, ఇంకా ఏ పాస్టర్లు కూడా మతాలు మార్చకండి అయ్యా. చాలా మందిని ఇండ్లలోకి పోయి మీరు తక్కువ వాళ్ళు కాబట్టి మిమ్మల్ని రాణిస్తలేరని చెప్తున్నారుగా, ఇది చూసిన తర్వాత సిగ్గు తెచ్చుకోండి. ఇక్కడ కులాలకు అతీతంగా వేదం నేర్పిస్తున్నారు. కులం ఎవరికి అది, ఇక్కడ వేదాలు నేర్చుకున్న వాళ్ళందరూ బ్రాహ్మిన్సే. గారికి చెప్తాము, నేర్పిస్తారు. ఒకవేళ రాని వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి చదువుకోవడానికి అవకాశం లేని వారు కూడా ఎస్విబిపి యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా వేదాలని అందించడం జరుగుతుంది. కాబట్టి ఆ ఎస్విబిపి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మీరు అందులో రుద్రము, నమకము, చమకము, శ్రీ సూక్తము, పురుషూక్తం వంటివి అన్నీ కూడా క్లాసెస్ వైజ్గా రికార్డెడ్గా ఉంటాయి. కాబట్టి చక్కగా వాటిని చూసి నేర్చుకోవచ్చు. అది చూసి కూడా నేర్చుకోలేని వాళ్ళు జూమ్ క్లాసెస్ ద్వారా కూడా ఈ యొక్క రుద్ర, నమక, చమకాలని కూడా నేర్చుకోవచ్చు. ముందు ముఖ్యంగా ఏంటంటే స్పష్టంగా స్వరం పట్టాలి అంటే కొద్ది సమయం పడుతుంది. కొంతమందికి తొందరగా పడుతుంది, కొంతమందికి ఆలస్యంగా పడుతుంది. రాదు అని మాత్రం ఎవరికి అనలేము. ఎందుకంటే స్వరం కొద్దిగా అభ్యాసం చేస్తే తప్పకుండా వచ్చేస్తుందండి. ఎవరికైనా క్రిస్టియన్స్ కి ఇంట్రెస్ట్ ఉంది, పాస్టర్లకు కానీ విశ్వాసాలకు కానీ వచ్చి నేర్పించగలుగుతారా? తప్పకుండా అండి. వేదం అందరిది, ఒక క్రిస్టియన్ కాదు, ముస్లిం అని కాదండి. చాలా ఒక సంతోషం. మానవాళిగా పుట్టినటువంటి ప్రతి మనిషికి కూడా వేదం అవసరం. కాబట్టి వేదం తప్పకుండా నేర్చుకోవాల్సిన అవసరం ఎందుకంటే అందరికీ వాళ్ళు కూడా ఉంది. ఒకప్పుడు మన హిందువులే కాబట్టి. తప్పకుండా అదే. అందరికీ ఆ యొక్క అవకాశం సరే ఉంది. పాస్టర్స్ త్వరగా వచ్చేయండి, ఇక్కడ మన వేదం నేర్చుకోండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ గురువు గారు కూడా వివరిస్తారు. మన స్వామి గారు, గురువు గారు ప్రతి ఒక్కరు మీకు వివరించి, ఇంకా మీకు ఏమైనా దరిద్రం ఆలోచనలు, దరిద్రపు డౌట్లు ఉంటే ఇక్కడికి వచ్చి తెలుసుకోండి. ఈ విధంగా చెప్పి మన హిందువుల్ని మతాలు మార్చకండి. ఓకే, జై శ్రీరామ్.